ఎందుకంటే ఈరోజు మన స్వతంత్రాన్ని పొందామంటే దీని వెనకాల చాలామంది ప్రాణాన్ని త్యాగము చేశారు. చాలామంది ప్రాణాన్ని త్యాగం చేశారు. బ్రిటిష్ వారి యొక్క ఆ దినములో సుమారు 200 సంవత్సరాలు పైబడిన కాలము భారతీయులు బ్రిటిష్ వారి చేతుల్లో బానిసలుగా జీవించారు. అయితే ఈ స్వేచ్ఛ అనేది మనకు సులువుగా రాలేదండి. ఈ స్వేచ్ఛ వెనకాల ఎంతోమంది ప్రాణత్యాగము ఉంది. అయితే మనము ఈరోజు ఈ స్వేచ్ఛ కోసం మాట్లాడుతున్నాము. ఈ స్వేచ్ఛ గురించి చాలామంది గొప్పగా మాట్లాడుతున్నాము. అయితే ఈ స్వేచ్ఛ కంటే ఇంకా విలువైన స్వతంత్రం ఉందనేది మన బైబిల్ చెప్తుంది. ఈ స్వతంత్రం ఏదైతే ఏ స్వతంత్రం కోసం అయితే మనం మాట్లాడుతున్నామో ఈ స్వతంత్రం కంటే స్వేచ్ఛమైనది, స్వచ్ఛమైనది, అద్భుతమైనది, విలువైన మరొక స్వతంత్రం ఉందంట. ఆ స్వతంత్రం చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారు ఆ స్వతంత్రం గురించి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి మనం చదివినప్పుడు ఈ నిజమైన స్వతంత్రాన్ని మనం చూస్తే ఈ స్వతంత్రాన్ని మనము సైన్యంతో గెలవలేము. ఈ స్వతంత్రాన్ని మనం యుద్ధంతో గెలవలేము. ఈ స్వతంత్రాన్ని ఏ ప్రభుత్వాలు కూడా హామీ ఇవ్వలేవు. ఈ స్వతంత్రాన్ని ఏ శత్రువు కూడా తీసుకొని పోలేడు. ఈ స్వతంత్రము ఎలాంటిదంటే ఆత్మీయ స్వతంత్రము. ఏ స్వతంత్రము? ఆత్మీయ స్వతంత్రము. యేసు ప్రభువారు ఆత్మీయ స్వతంత్రాల గురించి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి మనం చదివినప్పుడు, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయును. యేసుప్రభువారు అంటున్నారు, సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. చూడండి, రాజకీయ స్వతంత్రము అది ఏం చేస్తుందంటే చట్టాలను మారుస్తుంది. ఒక దేశాన్ని ఒక ప్రభుత్వము ఎప్పుడైతే ఏర్పాటు చేస్తుందో ఆ ప్రభుత్వాలు చట్టాలు మారుస్తూ ఉంటాయి. ఒక సంవత్సరం క్రితము, పోయిన సంవత్సరము నవంబర్ మాసంలో అమెరికాలో కొత్త ప్రభుత్వం వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన అధ్యక్షులుగా ఎన్నిక చేయబడ్డారు. ఆయన కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఆయన కొత్త చట్టాలు తీసుకొచ్చారు. ఆ కొత్త చట్టాలు అది రాజకీయ సంక్షోభాన్ని తీసుకొని వస్తున్నాయి. ఆ చట్టాల వల్ల కొందరికి బాధ కలుగుతుంది, కొందరికి ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, యేసుప్రభువు ఇచ్చే స్వతంత్రము రాజకీయపరమైనది కాదు. యేసుప్రభువు వారు ఇచ్చే స్వతంత్రము అది ఆధ్యాత్మికమైనది. అది హృదయాలకు సంబంధించిన స్వతంత్రాన్ని ఆయన ఇస్తాడండి. ఎందుకంటే రాజకీయ స్వతంత్రం ఒక దేశానికి విదేశీ ఆధిపత్యము నుంచి కాపాడగలదు. కనుకనే 200 సంవత్సరాల కాలము బ్రిటిష్ వారు భారతదేశంలో ఉండి భారతదేశంలో వారు పరిపాలిస్తున్నప్పుడు రాజకీయ పార్టీలుగా ఈ దినం ఉన్న వారు ఆ దినాల్లో వారు ఏం చేశారంట? స్వతంత్రం కోసం పోరాటము చేశారు. స్వతంత్రం కోసం పోరాటం చేశారండి. కాబట్టి ఈ రాజకీయ స్వతంత్రం ఒక దేశాన్ని విదేశీ ఆధిపత్యం నుంచి కాపాడగలుగుతుంది. కానీ ఆత్మీయ స్వతంత్రము మనుషుల లోపల ఉన్న సంకెళ్లను, మనుషుడు అంతరంగములో ఉన్న బంధకాల నుంచి విడుదల పరుస్తుంది. దేవుడిచ్చే స్వతంత్రం ఏంటంట? అది బయటికి కనిపించేది కాదు. ఇప్పుడు మనం స్వతంత్రం కోసం మాట్లాడేటప్పుడు బయటికి కనిపిస్తుంది స్వతంత్రం. కానీ యేసుప్రభువు మాట్లాడేది బయటికి కనిపించే స్వతంత్రం కోసం మాట్లాడలేదు. యేసుప్రభువు మాట్లాడేది మన అంతరంగములో ఉన్న బంధకాల నుంచి బయటికి వచ్చే స్వతంత్రం కోసము మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే మనము చాలా పర్యాయాలు బయటికి మనము స్వతంత్రులుగా కనిపించవచ్చు, కానీ అంతరంగంలో మనము ఎలాగున్నామో తెలుసా? బందీలుగా ఉన్నాం. దేని చేత మనం బందీలుగా ఉన్నాము? పాపము వలన బందీలుగా ఉన్నాము. పాపం వల్ల బందీలుగా ఉన్నామండి. చూడండి, దేవుడు లేని స్వేచ్ఛ ఒక భ్రమ. దేవుడు లేని స్వేచ్ఛ ఎలాంటిదంట?
ఒక భ్రమ. భ్రమ అంటే లేని వాటిని ఉందని ఊహించుకోవడం. దేవుళ్ళు లేని స్వతంత్రము ఒక భ్రమ. కాబట్టి మనము యోహాను సువార్త 8వ అధ్యాయం అని చదివిన మాటలు మనం చూస్తే ఆయన అంటున్న మాట, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే. ఇక్కడ వీరేమన్నారు తెలుసా? యేసుప్రభువారు ఏమంటున్నారంటే, ఇదిగో మీరు నిజమైన స్వతంత్రాన్ని పొందాలని నేను కోరుచున్నాను, మీరు విడుదల పొందాలని కోరుచున్నాను. మీరు ఆధ్యాత్మికంగా మీరు బానిసలుగా ఉన్నారు కనుక ఆధ్యాత్మికంగా మీరు విడుదల పొందాలని కోరుచున్నాను యేసుప్రభువారు చెప్తున్నప్పుడు వీరికి అర్థం కాలేదంట. వీరు అనుకుంటున్నారు భౌతికపరమైన స్వేచ్ఛ కోసం మాట్లాడుతున్నారండి. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు 400 సంవత్సరాలు వీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎలాగైతే భారతదేశము 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి చేతిలో బానిసలుగా ఉన్నామో, అటువలే ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారు బబులోనులో బందీలుగా నడిపించబడ్డారు. 70 సంవత్సరాలు బబులోను దేశంలో బందీలుగా ఉన్నారు. కానీ యేసుప్రభువు వారు మాట్లాడుతున్న సమయంలో వారు ఎవరు చెరలో బందీలుగా ఉన్నారంట? రోమిల చేతిలో బందీలుగా ఉన్నారు. రోమిల పరిపాలనలో వారు బందీలుగా ఉన్నారండి. కానీ వారు ఏమన్నారు తెలుసా? మేము ఎవరి దగ్గర బానిసలుగా లేము. చూడండి, మనిషికి ఉన్న సహజ స్వభావం ఏమిటో తెలుసా? మేము బయటికి బాగానే ఉన్నామని కనిపించే విధంగా మనిషి ప్రవర్తిస్తాడు. మనిషికున్న స్వభావం ఏంటో తెలుసా? బయటికి బాగానే కనిపిస్తారు, బయటికి ప్రశాంతంగా కనిపిస్తారు, బయటికి చూడటానికి నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల బందీలుగా ఉంటారండి. లోపల స్వేచ్ఛ ఉండదు, మనసులో స్వేచ్ఛ ఉండదు, హృదయంలో స్వేచ్ఛ ఉండదు, అంతరంగంలో స్వేచ్ఛ ఉండదు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా, చూడండి, వీటన్నిటి కారణం ఏంటో తెలుసా? మానవుడు పాపానికి దాసుడిగా ఉన్నాడు. మానవుడు పాపానికి దాసుడిగా ఉన్నాడు. 34 వచనంలో మనం చూస్తే యేసుప్రభువు అంటున్నారు, అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. పాపము చేయి ప్రతివాడు ఎవరంట? ఒక బానిస. పాపము చేసే ప్రతి వ్యక్తి కూడా ఒక బానిస అండి. ఈరోజు మనం స్వతంత్రం కోసం మాట్లాడుతున్నాం, మంచిదే. కానీ బైబిల్ ఏముంటుందంటే పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా ఇంకా బానిసగానే ఉన్నాడు, ఇంకా బానిస జీవితాన్ని జీవిస్తున్నాడండి. చాలామంది ఏమంటారు తెలుసా? నేను మోసం చేస్తాను, నేను ఇతరులని మోసం చేస్తాను, నేను త్రాగుల్లో జీవిస్తాను, నేను దొంగతనం చేస్తాను, నేను అబద్ధాలు ఆడతాను, నేను ఆ విధంగా జీవిస్తాను, ఇది నా ఇష్టం, ఇది నా ఇష్టం అని చాలామంది అది తప్పని తెలిసినా, ఆ తప్పు అని తెలిసినా, పాపం అని తెలిసినా, అది చేయకూడదని తెలిసినా వారు ఏం చేస్తున్నారంట? దానికి బానిసలుగా. అంటే బానిస అంటే చేయకూడదని తెలిసి కూడా దాన్ని చేయడం, చేయకూడదని తెలిసి కూడా దాన్ని చేయడము బానిస జీవితము. చూడండి, చాలా పర్యాలు అనుకుంటాం రాజకీయ స్వేచ్ఛ మన స్వతంత్రానికి సరిపోతుంది అనుకుంటామని, కానీ రాజకీయ స్వేచ్ఛ మనకు సరిపోదండి. ఎందుకో తెలుసా? ఒక రాజకీయ స్వేచ్ఛ అనేది ఒక వ్యక్తికి ఒక ఓటు హక్కు ఇవ్వచ్చు, ఓటు హక్కు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఫోటో ఒకళ్ళదంట, వేలు ఇంకోళ్ళదంట. ఇప్పుడు ఓటు హక్కు కూడా మనకి స్వతంత్రం అనేది లేదు. అంటే ఒక దేశం ఒక వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వచ్చు, నివసించడానికి హక్కు ఇవ్వచ్చు, ఒక కులానికి చెందిన వ్యక్తిని ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకు స్వేచ్ఛనివ్వచ్చండి. అటువలే మన భారతదేశంలో భూభాగం ఎక్కడైనా మనం తిరగచ్చు. కానీ భారతదేశం భూభాగం దాటి పాకిస్తాన్ మనం వెళ్ళలేము, ఆ దేశం వారు మన రానివ్వరు. అలాగే భారతదేశం దాటి మనము యూరోప్ దేశానికి వెళ్ళాము, యూరోప్ దేశానికి వెళ్ళాలంటే మనకు వీసా ఉండాలి, అమెరికా వెళ్ళాలంటే వీసా ఉండాలి.
అంటే మన స్వేచ్ఛ ఎక్కడి వరకు చెప్పండి? మన స్వేచ్ఛ మన దేశం వరకే, మన ఓటు హక్కు మన దేశం వరకే. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, మనము మన దేశంలో మనం ఎక్కడి తీరు మనకి స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ చాలామంది హృదయాలు ఇంకా ఎలా మారిపోయో తెలుసా? వారి తలుపులు మూయబడ్డాయి, వారి హృదయాలు ఇంకా బానిస జీవితంలోనే జీవిస్తున్నాయి, బానిస జీవితంలో జీవిస్తున్నాయి. ఉదాహరణ, ఒకవేళ మీ ఇంటిలో ఒక బంగారపు ఏముందంటే ఒక కేజ్ ఉందనుకోండి, బంగారపు కేజ్ ఉంది, అందులో ఒక మంచి సీతాకోక చిలుక ఉందనుకోండి. ఆ సీతాకోక చిలుకకి మీరు ప్రతిరోజు కావలసినవన్నీ పెడుతున్నారు. ఆ బంగారపు ఆ కేజీలో మీరు ప్రతిరోజు కూడా సీతాకోక చిలుక కావలసినవన్నీ పెడుతున్నారు. మీరు అనుకుంటున్నారు ఈ సీతాకోక చిలుక ఈ బంగారపు కేజీలో ఉందనుకున్నారు, కానీ నిజంగా సీతాకోక చిలుక అనుకుంటుంది, నేను ఇంకా బందీగానే ఉన్నాను. సీతాకోక చిలుక ఏమంటో తెలుసా? సీతాకోక చిలుక ఇంకా సీతాకోక చిలుక ఉందంట. ఎందుకంటే సీతాకోక చిలుక బయటికి ఎగరట్లేదు, బందీగా ఉందండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము ఆ కేజీ లాంటిదండి. పాపము ఆ కేజీ లాంటిది. మనం బయటికి చూస్తే జీవితము సౌకర్యవంతంగా కనిపించవచ్చు, బయటికి మనుషులకు మనము చాలా అద్భుతంగా కనిపించవచ్చు. డబ్బు, సంబంధాలు, స్థితిగతులు, బంధుమిత్రులు, ఇవన్నీ కూడా లోకంలో ఉన్న వారికి కనిపించవచ్చండి. కానీ లోపల మనం ఏం చేయబడ్డామో తెలుసా? బంధింపబడ్డాము. లోపల మనం ఏం చేయబడ్డాము? బంధింపబడ్డామండి. పాపపు సంఖ్యలలో మనుషులు జీవిస్తున్నారు. పాపపు సంఖ్యలండి. పాపపు సంఖ్యలలో ఎప్పుడైతే మానవుడు జీవిస్తాడో ఆ మానవుడు బానిసగా ఉందని బైబిల్ చెప్తుంది. చాలామంది నేటి దినాల్లో నైతిక భ్రష్టత్వ యొక్క సంఖ్యల్లో జీవిస్తారు. నైతిక భ్రష్టత అంటే చాలామంది ఈ లైంగిక అబద్ధాల చేత, లైంగిక పరమైన వ్యభిచారం చేత జీవిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొందరు ఏమిటో తెలుసా? అలవాట్లనే బంధకాలు ఉండిపోతారు. కైనీలు, సిగరెట్లు, మందులు, వ్యసనాలు, వీటన్ని చేత జీవిస్తూ దాంట్లో బందీలుగా, బానిసలుగా ఉండిపోతారండి. సంసోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు అతడికి బలాన్ని ఇచ్చాడు. అతడు తన బలాన్ని దేవుని కోసం ఉపయోగించకుండా, దేవుని మహిమ కొరకు ఉపయోగించకుండా, దేవుడు తనకి ఇచ్చిన బలాన్ని అతడు తన స్వార్థం కోసం ఉపయోగించుకున్నాడండి. తన పిలుపును వదిలి అతడు బలహీనుడిగా మారిపోయాడు. చివరికి కళ్ళు పీకేశారు, ఫిలిష్తీయులు కళ్ళు పీకేశారు, బలహీనుడిగా మారిపోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, మన జీవితాలు ఎప్పుడైనా సరే పాపం అనే బంధకాల్లో మనం ఉంటే అది నిజమైన స్వతంత్రము కాదు. ఒక ఓడ వెళ్తుంది అనుకోండి, ఆ ఓడలో చిన్న కన్నం ఉంటే చాలు, ఒక చిన్న కన్నం చాలు ఆ ఓడకి. ఆ ఓడ అంతా ఏమవుతుంది? మునిగిపోతుంది. ఒక చిన్న కన్నం, అటువల టైర్లో చిన్న కన్నమే, చిన్న ముల్లే గుచ్చుకుంటే టైర్ ఏమవుతుంది? చిన్న ముల్లే కదా అని గాలిపోకుండా ఉంటుందా? ప్యాచి పడకుండా ఉంటుందా? పెద్ద ముళ్ళన్నా చిన్న ముళ్ళన్నా ప్యాచియే. పెద్ద పాపమన్నా చిన్న పాపమన్నా పాపమే. పాపం మనిషిని ఏం చేస్తుంది? యేసుప్రభువు చెప్తున్నాడు, బానిసగా మార్చేస్తుంది. ఒకటి మనం చూస్తే నైతిక సంఖ్యలతో మనుషులు బందీలుగా ఉన్నారు. రెండోది మనస్తత్వపు సంఖ్యలు. ఒకటేమో నైతిక సంఖ్యలు, రెండోది మనస్తత్వపు సంఖ్యలు. అంటే మనస్సును అనుసరించి మనం జీవించే జీవితం ద్వారా కొన్నిసార్లు మనము మన మనస్సును సంఖ్యలు వేసుకుంటాం. మన మనసులను ఏవి సంఖ్యలు వేస్తో తెలుసండి? గర్వం అనేది మన మనసును సంఖ్యలు వేస్తాయి. గర్వము నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? నాశనానికి ముందు గర్వం నడుస్తుందండి. గర్వము పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. కాబట్టి మనసుకు సంబంధించిన సంఖ్యలు ఏదైనా ఉందంటే అది ఒక గర్వం అండి. మనం గర్వించకూడదు. మనం ఏం చేయకూడదు? గర్వించకూడదు. ఎందుకంటే మనుషుని యొక్క
జీవితం అంతులో కనిపించి అంతులో మాయమైపోయే ఆవిరి వంటిది, పురుగు వంటిది అంటాడు. నీటిలో బుడగ వంటిది అంటాడండి. నీటిలో బుడగ వంటిది మానవ జీవితము, గడ్డి వంటిది అంటాడండి యాకోబు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గర్వం అండి. బైబిల్ గ్రంథంలో ఒక మహారాజును, అతని పేరు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు తన రాజ్య మహిమాన్ని చూచి గర్వించి, ఈ మహాపట్నము నా వల్లే కదా అయిందని తనలో తాను గర్వించినప్పుడు దేవుడు అతన్ని ఎలా మార్చేశాడో తెలుసా? జంతువులాగా మార్చేశాడు. మనస్తత్వపు సంఖ్యలతో చాలామంది జీవిస్తారు. గర్వము. కొందరు ఎంత గర్విష్ఠులు అంటే తెలుసా, బయటికి కనబడదు. కొందరు గర్వము, అది కూడా మనలను బందీలుగా మార్చేస్తుందంట. గర్వం అనేది ఒక సంఖ్యల్లో మనం బంధించే ఒక బంధకము. రెండోది లోభము అండి. లోభము అంటే లోబి, ఆశించడము, ప్రతిదాన్ని ఆశించడము. మనకు అవసరం లేకపోయినా దాన్ని ఆశించడము, మనకి అక్కర లేకపోయినా దాన్ని ఆశించడం. కొన్నిసార్లు కొందరు మన పొట్ట ఫుల్గా ఉన్న తినేస్తారు. కారణం ఏంటో తెలుసా? దాన్ని లోబి అంటాం. అంటే మన పొట్ట ఫుల్గానే ఉంది, కానీ అన్నం కనిపిస్తుంది, కూర కనిపిస్తుంది, మిగిలిపోతే పక్కోడు తినేస్తాడేమో అని ఏం చేస్తారంట? అది లోబి. ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో గెహాజీ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. గెహాజీ. ఈ గెహాజీ కూడా లోభంతో నింపబడ్డాడు. దేవుని సేవకుడు ఎలీషా అన్నాడు నయమాన్తో, నయమాను, నువ్వు తీసుకొచ్చిన బంగారము వస్త్రాలు నాకు అవసరం లేదు, నువ్వు ఎలాగొచ్చావో అలాగే దీన్ని తీసుకొని వెళ్ళిపో అని ఎలీషా నయమాన్తో అన్నప్పుడు, నయమాను తను తీసుకొచ్చిన బంగారాన్ని, వెండిని, వస్త్రాలన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతుంటే ఎలీషా పక్కన తన సేవకుడైన గెహాజీ ఉన్నాడు. గెహాజీ అనుకుంటున్నాడు, అయ్యా పాస్టర్ గారు, నీకు అవసరం లేకపోతే అవసరం లేదు, పక్కన నేనున్నాను కదా, నాకు కావాలి కదా అని తన మనసులో ఏం కలిగిందంట? లోభం కలిగి, పేరాశ కలిగి, నయమాను వెళ్ళిపోతుంటే వెనక నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి కేకలు వేస్తూ, నయమాను నయమాను అని కేక వేస్తూ నయమాను ఆగి, అయ్యా ఏటయ్యా అంటే, అయ్యా మా దాసుని, మా యజమాని దగ్గరికి పనులు వచ్చారు, బంధువులు వచ్చారు, వారికి బట్టలు కావాలి, బంగారం కావాలి, నన్ను పంపించారయ్యా అంటే, ఇతనికి అవసరం లేని దానికోసం ఇతడు ఏం చేశాడు చెప్పండి? పాకులాడాడు. చూడండి, మనకు అవసరం ఒకటి ఉంటుంది. చూడండి, అవసరము, కోరిక. చూడండి, దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, మన ప్రతి కోరికను తీర్చడండి. యూ నీడ్ టు అండర్స్టాండ్. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, మన ప్రతి కోరికను తీర్చడు. కోరికంటే కోరికకి అవసరానికి తేడా ఏంటి? అవసరం అంటే మనకు అందుబాటులో ఉండేది, కోరికంటే మనం అందుకోలేనిది. కోరికంటే మనం అందుకోలే, గాల్లో ఎగురుతూ ఉంటుంది, అది రెక్కలు వేసుకొని గాల్లో ఎగురుతూ ఉంటుంది, అది కోరిక. అందుకే అంటారు కదా, చాలామంది ఏమంటారు, అరే నీకు కోరికలు రెక్కలు వేసుకొని గాల్లో ఎగురుతున్నారా అంటారు. అది కోరిక. కానీ దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. అలాగే దేవుడు మనం విడిచిపెట్టడండి, దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. క్రీస్తు యేసు ఐశ్వర్యంలో ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తారు. కానీ మనము లోబులుగా ఉండకూడదు. ఒకటి మనస్తత్వం సంఖ్యలు, గర్వము, లోభము. ఇంకోటి ఏంటి తెలుసా? క్షమించకపోవడము. ఇది కూడా మనస్తత్వపు సంఖ్యలండి. క్షమించలేని మనస్సు. ఎవరో ఏదో మనల్ని గాయపరిచారని అది మనసులో మనం పెట్టుకుంటాం. మనసులో పెట్టుకొని దాన్ని నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. వారిని మన మనసులో తిట్టుకుంటూ ఉంటాం, ద్వేషిస్తూ ఉంటాం. చూడండి, అది కూడా బంధకం అండి. అది కూడా బంధకమే. అది మనం బానిసలుగా చేసేస్తుంది. మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, స్వేచ్ఛ ఉండదు. మనస్తత్వపు బంధకం ఇది. నీకు ఒకసారి చెప్పాను, ఒక దైవ సేవకుడు, ఆయన పేరు ప్రపంచ సువార్థికుడైన బిల్లీ గ్రామ్ గారు, ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, సువార్త కూడికి వెళ్ళినప్పుడు, అక్కడ అనేక మంది ఆ సేవకులతో ప్రార్థన చేసుకోవడానికి లైన్లో నిలబడుతున్నారు. అలా లైన్లో నిలబడుతున్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది ఆయన దగ్గరికి.
ఆ స్త్రీ వచ్చి బిల్లీ గ్రామ్ గారిని అడుగుతుంది, అయ్యా నా కోసం ప్రార్థించేయండి, నేను 15 సంవత్సరాల బట్టి నేను ఈ ఆర్థరైటిస్ అంటే ఈ కీళ్ళు వాపు నొప్పులతో నేను బాధపడుతున్నానని చెప్పినప్పుడు దైవ సేవకుడు అడిగాడు, అమ్మా మీ ఆయన ఏడంటే, మా ఆయనతో నేను మాట్లాడనండి, మా ఆయనతో నేను ఏం చేయట్లేదు, మా ఆయనతో నేను మాట్లాడను, మేము కలిసి ఉంటా కానీ మాట్లాడు. ఆయన 15 సంవత్సరాల క్రితము ఆయనకి నాకు తేడా వచ్చింది, ఆయనతో నేను మాట్లాడడం మానేశాను. అప్పుడు సేవకుడు అన్నాడంట, అమ్మా నువ్వు ముందెళ్ళి సమాధాన పడితేనే కానీ నీకోసం నేను ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా, బైబిల్ అంటుంది, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. అంటే మనలను గాయపరిచిన వారిని మనం మొదటిగా క్షమించకుండా, మనం తునీకరించిన వారిని, మనల్ని తిట్టిన వారిని, మనలను కొట్టిన వారిని, లేకపోతే మనపై నిందలు వేసిన వారిని మనం క్షమించకుండా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను కనికరించు, దేవా నన్ను క్షమించు అంటే దేవుడు ఏం చేయడు? దేవుడు మనం చేసే ప్రార్థన కూడా దేవుడు వినడు. ఈ దైవ సేవకులు చెప్పిన మాట మొత్తానికి ఆమె ఇంటికి వెళ్ళి 15 సంవత్సరాలు బట్టి తన భర్తతో మాట్లాడట్లేదండి, ఎవరి గదిలో వారు ఉంటున్నారు. ఆ రాత్రి వెళ్ళి ఆమె తలుపు కొట్టబోడికి భర్తకి ఆశ్చర్యం కలిగిందంటే, ఎవరు తలుపు కొడుతున్నారంటే తీరా ఈవిడ బయట ఉంది. అమ్మందంట, ఏమండి నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. మొత్తానికి ఒకరొకరు సమాధాన పడ్డారు. ఆ తర్వాత రోజు దైవ సేవకుల ముందుకు వచ్చారు. దైవ సేవకులు అందరి కోసం ప్రార్థిస్తుంటే ఈమె తన భర్తతో వెళ్ళింది. దైవ సేవకులు అన్నారంట, అమ్మ ఈయన మీ ఆయన అంటే, ఈయనే మా ఆయనండి, దానికోసం ప్రార్థన చేస్తానన్నారు. ఆ రోజు ప్రార్థన చేసిన తర్వాత 15 సంవత్సరాలు బట్టి ఏ డాక్టర్ నయం చేయలేని ఆ జబ్బును, ఆ నొప్పులను ఆ రాత్రి ఏమైందంట, వెళ్ళిపోయింది. బైబిల్ అంటుంది, మీ కోపము సూడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు, అలాగే నిలిచి ఉండినలా అపవాదికి చోటిస్తారంట. ఎప్పుడైతే మన కోపము సాయంత్రం 6 తర్వాత కూడా నిలిచి ఉందంటే సాతానుడు వచ్చేస్తాడు, మనలోకి వచ్చేసి మనల్ని బలహీనపరిచేస్తాడు, బానిసలుగా మార్చేస్తాడు, ఇంకా మనలో లేనిపోని కోపాన్ని రప్పిస్తాడు. అదే మాటికి రప్పిస్తూ ఉంటాడు, కసిని రప్పిస్తూ ఉంటాడు, ద్వేషాన్ని రప్పిస్తూ ఉంటాడు. అందుకే కొందరు చూడండి, కూర్చుంటారు, టక్కన లేచిపోతారు. అంటే సాతానుడు ఏం చేస్తాడంటే వారిని మనసులో లేనిపోయినన్ని రప్పిస్తూ ఉంటాడు, మనసును గలిబిలి చేస్తూ ఉంటాడు, డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి చాలామంది మనస్తత్వపు సంఖ్యల్లో జీవిస్తారండి. కోపము, ఆగ్రహము, అసూయ ఇవన్నీ కూడా మనిషిని మనస్తత్వాన్ని బందీలుగా మార్చేస్తాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, ఒకవేళ మనం నడుస్తునేటప్పుడు మన చెప్పుకు ఏదైనా ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఆ ముళ్ళు ఉందని మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం, చెప్పులో అసౌకర్యంగా ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటుంది, మీరు సరిగా నడవలేరు. ఆ ముళ్ళుని మనం ఏం చేయాలి? చెప్పులో నుంచి తీసేయాలి, తీస్తేనేగా మనం నడవలేము. అటువలే ఈ మనసుకు సంబంధించిన బంధకాలు ఏదైతే కోపము, అసూయ, గర్వము, ద్వేషము, క్షమించలేని మనస్తత్వము, ఇవి ఎప్పుడైతే మన దాంట్లో ఉంటాయో ఇవి మన హృదయాన్ని గాయపరుస్తాయండి. ఇవి చిన్నగా ఉండొచ్చు, ఇవి చిన్నవే, కానీ ఇవి మన ఆత్మను ఏం చేస్తాయో తెలుసా? బలహీనంగా మార్చేస్తాయి. కొన్నిసార్లు 4వ సంఖ్యలు ఏంటో తెలుసా? నాలుక కొన్నిసార్లు మన నాలుకను మన సంఖ్యలుగా మార్చేసుకుంటామండి. ఎలా తెలుసా? అబద్ధాలు మాట్లాడతాం, మోసం చేస్తాం, అపవాదులు, లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటాం, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటామండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరొక విగ్రహం ఏంటో, మరొక సంఖ్యలో తెలుసా? తప్పుడు దేవతల ఆరాధన. ఇది కూడా ఒక సంఖ్యలు, ఇది ఒక సంఖ్యలండి. ఇది కూడా బానిసలుగా మార్చేసి ఒక వ్యక్తి జీవితాన్ని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, ఒక కుర్చీలో ఒకరిని కూర్చోబెడితే ఆ కుర్చీలో మరొకరికి చోటు ఉండదు. అవునా కాదు చెప్పండి? ఇక్కడ కుర్చీ ఉంది, కుర్చీలో నేను కూర్చుంటాను, ఒకవేళ అందులో ఇంకోళ్ళు కూర్చోండి, నా మీద వచ్చి కూర్చోవాలి, ఇంకోళ్ళకి చోటు ఉండదు. ఈ కుర్చీ అనే సింహాసనానికి ఎవరు అధిపతిగా ఉండాలి? దేవుడు ఉండాలి.
ఈ సింహాసనానికి దేవుడు అధిపతిగా ఉండాలి. మన జీవితం అనే సింహాసనానికి యేసుక్రీస్తు వారు అధిపతిగా ఉంటే అది మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు మన స్వతంత్రం కోసం చాలా అద్భుతంగా మాట్లాడుతున్నామండి, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాం. కానీ నిజమైన స్వతంత్రం ఏంటి తెలుసా? అది మన అంతరంగంలో నుంచి, మన హృదయంలో నుంచి, మన భయాలన్నిటిలో నుంచి మన బయటికి రావడమే నిజమైన స్వతంత్రం. నిజమైన స్వతంత్రం. మనకి భయము అనే నిరాశతో మన సంఖ్యలతో జీవిస్తున్నా చాలాసార్లు భయపడుతూ ఉంటామండి. మనుషులు భయపడుతూ ఉంటాం. దేవుని పైన విశ్వాసం ఉంచే బదులు మనుషులపైన విశ్వాసం ఉంచుతాము. నిరాశ అనే సంఖ్యలతో మనం జీవిస్తామండి. అంత మాత్రం కాదని కొన్ని పర్యాలు తిరుగుబాటు కూడా చేస్తాం దేవుని వాక్యానికి. అది కూడా ఒక బానిస జీవితమేనండి. దేవుని వాక్యానికి లోబడకపోవడం కూడా ఒక బానిస జీవితమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, రోమపత్రిక 6:23 పాపమునకు ప్రతిఫలము ఏటో తెలుసా? పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. జీతము మరణం అండి. అంటే ఎప్పుడైతే మన మనసు బంధించబడుతుందో, ఎప్పుడైతే మన నైతిక జీవితం బంధించబడుతుందో, ఎప్పుడైతే మన నాలుక అబద్ధాలు, మోసము, కుట్రలు, ద్వేషము వీటి చేత నింపబడుతుందో, చివరికి అది బానిసగా ఉండడం మాత్రమే కాదండి, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కానీ తర్వాత అద్భుతమైన మాట ఉంటుంది, చదవండి. పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు, చూడండి, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి ఈ పాప సంఖ్యలు బాహ్య రూపములో బయటికి కనిపించకపోవచ్చు. ఇప్పుడు నా మనస్సు మీకు తెలియకపోవచ్చు, లేకపోతే మీ మనసు నాకు తెలియకపోవచ్చు. బయటికి నేను మీకు నవ్వుతా కనిపించవచ్చు, కానీ లోపల నా హృదయము, మీ హృదయం ఎలా ఉంది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మీ హృదయము నా హృదయం బందీగా ఉందా? పాపానికి బందీగా ఉందా? సంఖ్యల్లో ఉన్నామా, బంధకాల్లో ఉన్నామా అనే దేవునికి తెలుసండి. కాబట్టి దేవుడు లేని స్వేచ్ఛ ఒక భ్రమ. కానీ నిజమైన స్వేచ్ఛకు ఒక దారి ఉందండి, ఒక దారి ఉంది. ఆ దారి ఏంటో తెలుసా? దేవుని వాక్యములో నిలిచి. అందుకంటాడు యేసు ప్రభువారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును, చూడండి ప్రభు అంటున్న మాట, నా వాక్యంలో నిలిచి ఉండండి, నా వాక్యంలో నిలిచి ఉండండి. రెండోది తెలుసుకోండి. నిలిచి ఉండండి, తెలుసుకోండి, జీవించండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారు, యేసు ప్రభువులో మనకి నిజమైన స్వేచ్ఛ ఉందండి. మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి మనకు అనుమతి లేదండి. మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి మనకు అనుమతి లేదు. నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డానంటాడు పౌలు? సిలువేయబడ్డాను. ఒకప్పుడు నేను పాపానికి అమ్మివేయబడ్డాను. ఒకప్పుడు పాపము నా పైన ఏలుబడి చేసింది కనుక నేను పాపపు ఆలోచనలతో జీవించేవాడిని, పాపపు మనసుతో జీవించేవాడిని. ఇప్పుడు నేను క్రీస్తు నన్ను కొనుక్కున్నాడు. ఇప్పుడు యేసుప్రభు నన్ను ఏం చేసి, యేసుప్రభు నన్ను కొనుక్కున్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు నన్ను. ఇప్పుడు నేను ఎవరు దాసుడను? దేవుని దాసుడను, దేవుని దాసురాలను. ఇప్పుడు పాపానికి దాసుని కాదు నేను. యేసుప్రభు తన శిలువ మరణ బలియాగం ద్వారా ఆయన నన్ను కొన్నాడు కనుక ఇప్పుడు నా యజమానుడు ఎవరు? ఇప్పుడు నా యజమాని ఏం చెప్తుంది నేను చేయాలి. నా యజమాని ఏం చెప్తే చేయాలి. అంతేగాని నా ఇష్టము, నీ ఇలా చేస్తాను అలా చేస్తానంటే ఆయన అంటాడు గెట్ అవుట్ అంటాడు. ఆయన ఏమంటాడు? గెట్ అవుట్. ఇప్పుడు మన ఇష్టానుసారం జీవించడానికి మనకు అనుమతి లేదండి, మనకు అనుమతి లేదు. ఎందుకో తెలుసా? సత్యం ఎప్పుడు కూడా మనకి విముక్తినిస్తుంది. సత్యం ఎప్పుడు మనకు విముక్తినిస్తుంది? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యను. యోహాను 14:6 అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు. ఎవరు తండ్రి యొద్దకు రారు అంటున్నాడండి.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, ఒక ట్రైన్ పట్టాల పైన ఉంటేనే స్వేచ్ఛగా ఏం చేస్తుంది? ట్రైను సురక్షితంగా గమ్యానికి వెళ్తుంది. ఒకసారి ట్రైన్లు తీసుకొచ్చి పట్టాలు పక్కన పెట్టండి, ఏమవుతుంది? మన పట్టాలు ఏడో తెలుసా? మన బండికి పట్టాలు ఏడో తెలుసా? ఏంటండి? దేవుని వాక్యం. ఈ జీవితం అనే రైలుకు పట్టాలు ఏటో తెలుసా? దేవుని వాక్యము. నా యందు మీరు, మీ యందు మాటలు నిలిచి ఉండిన ఎడల. ఎడల అంటే కండిషన్. మీ ఇష్టానుసారంగా ఉండండి, నన్ను అడగండి ఇచ్చేస్తానే యేసుప్రభువు చెప్పట్లేదండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. ఈ జీవితం అనే రైలుకు పట్టా దేవుని వాక్యం అండి, వాక్యం. ఒకవేళ ఈ జీవితం అనే ట్రైన్కు ఒకవేళ పట్టాలు సరిగా లేకపోతే ఆ ట్రైన్ ఏమవుతుందంట? పడిపోతుంది. అందులో ఉన్న వారందరూ కూడా ఏమవుతారు? చనిపోతారు. కాబట్టి మన మనసును పరిమితం చేయడానికి దేవుడు మనకు ఒక గమ్యాన్ని ఇచ్చాడు. ఆ గమ్యాన్ని మనం ఏం చేయాలో తెలుసా? వెళ్ళాలి, నిలిచి ఉండాలి. మనము నిలిచి ఉండాలి. బైబిలు శాశ్వతమైన దేవుని నివాసంగా మనం మార్చుకోవాలి. అందుకే అంటాడు దావీదు భక్తుడు, ఏమంటాడు తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదాలకు అంటే బైబిల్ ఏమైపోవాలి తెలుసా? మన రెండు పాదాలకు బైబిలు మన నడకైపోవాలి. బైబిల్ ఏమని చేయాలి? మన పాదాలకు నడక. నీ వాక్యం నా పాదములకు అంటే మనం నడుస్తుంటే వెలుగు చూపించాలి బైబిల్ మనకి. అంటే వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలి? నడుచుకుంటూ వెళ్ళాలి. అది దాని అర్థం. నీ వాక్యం నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నదంటే వాక్య ప్రకారంగా మనం అడుగేసుకుంటూ వెళ్ళడం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని శాశ్వతంగా మన నివాసంగా మార్చుకోవాలి. ప్రతిరోజు చదవాలి. యూ టు రీడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ధ్యానించాలి, ప్రతిరోజు కంఠస్థ పట్టాలి. అప్పుడప్పుడు చదివటానికి ఇదేమీ పుస్తకం కాదండి. అప్పుడప్పుడు చదవటానికి ఇది పుస్తకం కాదు, ఇది దేవుని మాట. దేవుని మాటను ప్రతిరోజు మనం ఏం చేయాలి? వినాలి. అందుకే 119 సంఖ్యాత 45 చరణంలో ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 119:45 చదవండి. సంఖ్యాత 119:45. నీ ఉపదేశమును వెదుకువాడను నిర్బంధము లేకుండా. చూడండి, నీ ఉపదేశమును ఏం చేస్తానంటున్నాడు? నీ ఉపదేశాన్ని నీ అనుసరిస్తాను, నిర్బంధం లేకుండా నేను నడుచుకుంటా. నిర్బంధం లేకుండా అంటే ఎలాంటి దానికి బంధకములో లేకుండా నేను జీవిస్తాను, నడుచుతాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నిజమైన స్వేచ్ఛకు మూలం ఏడో తెలుసండి? యేసు ప్రభు వారండి. యేసునందు విశ్వాసం ఉంచాలి అని అంటున్న మాట, కుమారుడు మీరు స్వతంత్రము చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులుగా మారిపోతారు. ఈ రాత్రి మనము యేసు దగ్గరికి వద్దాం. ఆయనే మనకు నిజమైన స్వతంత్రాన్ని ఇస్తాడు. ఈ లోకంలో ఇచ్చే స్వతంత్రము తాత్కాలికమైనదండి. ఈ దేశం ద్వారా వచ్చే స్వాతంత్రం తాత్కాలికమైనది. మనం ఉన్నంతకాలం మనం దాని గురించి చెప్పుకుంటాం. మనం చనిపోతే ఆఖరికి మన బాడీ దాని గురించి మాట్లాడుతాం. కానీ దేవుడిచ్చే స్వతంత్రము ఇప్పటి జీవానికి, రాబో జీవానికి అది చాలా అమూల్యమైనది, చాలా అద్భుతమైనది. కాబట్టి స్వేచ్ఛగా జీవించడం గురించి మనం చూస్తే మొదటి పేతురు 2:16లో మనం చూస్తాం. మొదటి పేతురు 2:16లో స్వేచ్ఛగా జీవించడానికి మూలము యేసు ప్రభువారు. మొదటి పేతురు 2:16 స్వతంత్రులై ఉండి దుష్టత్వము కప్పిపెట్టుటకు. చూడండి, బైబిల్ ఏమంటుందంటే, పేతురు గారు ఏమంటున్నారంటే, దేవుడు మనల్ని స్వతంత్రాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు అంటే మనల్ని విడుదల పరిచాడు. పాపము నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుకున్నట్టుకు మీ స్వతంత్రమును వినియోగపరచక కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఇంకా దుష్టత్వంతోనే జీవిస్తాము. పేతురు గారు అంటారు, అలా దుష్టత్వంతో మనం ఏం చేయకూడదు?
జీవించకూడదు. బయటికి రావాలండి. దుష్టత్వమును కప్పిపెట్టుకున్నటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి, దేవునికి లోబడి ఉండాలి. అంటే దేవుడు మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం ఆయన సొత్తు. ఇప్పుడు ఆయన ఏం చెప్తే చెయ్యాలి. ఆయన మనల్ని కొన్నాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు. తన విలువైన రక్తాన్ని సిలువ పైన ధారపోసి మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం ఎవరు దాసులము? యేసుక్రీస్తు దాసులము, ఆయన పరివారము, ఆయన బిడ్డలుగా మారిపోయాము. ఇప్పుడు ఆయన మన తండ్రి. ఆ తండ్రి ఏం చెప్తున్నా అది చేయాలి. ఒకప్పుడు మనము దుష్టుని తండ్రికి బానిసలుగా ఉన్నాము, సాతానికి దాసులుగా ఉన్నాము. వాడు ఏం చెప్తా చేసాము. ఇప్పుడు మన పైన వాడికి అధికారము లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యేసయ్య మనకు నిజమైన స్వతంత్రం. యేసయ్య మనకు నిజమైన స్వతంత్రం అండి. మీ కారు ఉందనుకోండి, మీ కారు ఉండొచ్చు, మీరు రోడ్డు మీద స్వేచ్ఛగా మీరు వెళ్ళొచ్చు. అయితే మీకు కారు ఉందని మీరు రోడ్డు మీద స్వేచ్ఛగా వెళ్ళొచ్చని ఇష్టానుసారంగా వెళ్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, తల పగిలిపోతుంది, లేకపోతే కాలు చేయి ఇరిగిపోతుంది. ఎందుకంటే మనం ఏం చేయాలి? నియమాలు పాటించాలి. ట్రాఫిక్ సిగ్నల్ ఉంటాయి. ఎందుకుంటాయి? నియమాలు పాటించడానికి. వేగం ఉంటుంది, వేగంగా వెళ్ళొద్దని చెప్తారు, వేగంగా వెళ్ళకూడదు. ఎందుకు? వెళ్తే ఏమవుతుంది? పాటించాలి. అలాగే దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని మనం ఏం చేయాలి? పాటించాలి. ఆజ్ఞ అతిక్రమం ఏంటి చెప్పండి? ఆజ్ఞ అతిక్రమము పాపము. ఆజ్ఞ అతిక్రమం పాపం పడి ఆజ్ఞ అతిక్రమంతో జీవించే వారందరూ కూడా వారు ఇంకా ఎక్కడున్నారంట? పాపములోనే ఉన్నారు. వారు చెప్పుకోవచ్చు మాకు స్వతంత్రం వచ్చింది చెప్పుకోవచ్చు, కానీ అది నిజమైన స్వతంత్రం మాత్రము కాదు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియ కుమార్తె, ఈరోజు నిజమైన స్వతంత్రాన్ని ఇవ్వడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కుమారుడు మేము స్వతంత్రము చెయ్యని ఎడల అది నిజమైన స్వతంత్రం మాత్రము కాదు. నిజమైన స్వతంత్రాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువు వచ్చాడు. మన భయాన్ని తీసివేయడానికి వచ్చాడు. చీకటి ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. అది నిజమైన స్వతంత్రం. మరి ఈరోజు రాత్రి ఆ నిజమైన స్వతంత్రాన్ని మనం కలిగి ఉన్నామా? మనసులో మనశ్శాంతి కలిగి ఉన్నామా? నెమ్మది కలిగి ఉన్నామా? భయం లేకుండా జీవిస్తున్నామా? అసూయ, కుళ్ళు, ద్వేషము, క్షమించలేని మనసుతో మనం జీవిస్తున్నామా? ఇవి ఒకవేళ ఉన్నట్లయితే ఇంకా మనం ఎక్కడున్నామంట? బానిసలుగానే ఉన్నాం. ఈరోజు ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభువా, నన్ను విడుదల పరచండి, నన్ను నడిపించండి. నాలో ఉన్న ఈ అపరాధము, నాలో ఉన్న ఈ పాపము, ఈ వ్యసనాలు, వీటన్నిటి నుంచి నన్ను విడుదల పరచండి, నాకు స్వతంత్రాన్ని ఇవ్వండి అని ప్రభువుని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఈ రాత్రి మరి ఏ పరిస్థితిలో మీరు ఉన్నారో దేవునికి తెలుసు. మనస్తత్వం చేత కొందరు బంధింపబడ్డారు, నైతిక జీవితంలో బంధింపబడ్డారు. కోపము, అసూయ, గర్వము, ద్వేషము, కలహము, క్రోధము, అబద్ధాలు, మోసము, ఇవన్నీ కూడా నైతిక మనస్తత్వానికి సంబంధించిన బానిసలుగా మనుషులను మార్చేస్తున్నాయి. ఈ రాత్రి మిమ్మలను ఏది బానిసలుగా మారుస్తుంది? మీరు తెలుసుకోవలసింది, యేసయ్య మిమ్మలను తన బిడ్డలుగా స్వీకరించారు. కానీ ఈ లోకము మిమ్మల్ని పిలుస్తుంది, రా నన్ను వెంబడించు, రా నన్ను ఆరాధించు, రా నీ చెప్పింది చేయి, రా ఇలా చేస్తేనే నీకు నిజమైన ఆనందము, ఇలా చేస్తేనే నీకు నిజమైన సంతోషం అని ఈ లోకము ఆకర్షిస్తూ ఉంటుంది. కుమార్తె, ఈ లోకములో ఉన్నదంతా మోసం అని బైబిల్ చెప్తుందండి. ఈ లోకములో ఉన్నదంతా మోసం. ఈ రాత్రి మీ దేవుడు ఎవరు? మీకు నిజమైన స్వతంత్రాన్ని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కుమారుడు మిమ్మల్ని నిజముగా స్వతంత్రులుగా చేస్తాడు. జీసస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ రియల్ ఫ్రీడమ్. నిజమైన స్వతంత్రాన్ని ఇచ్చేవాడు యేసు ప్రభువారండి.
మీరు బంగారపు పంజరములో ఉండొచ్చు. ఆ బంగారు పంజరంలో మనుషులు చూడటానికి ఆ సీతాకోక చిలుక అద్భుతంగా కనిపించవచ్చు, లేకపోతే ఆ పక్షి అద్భుతంగా కనిపించవచ్చు బయట ఉన్న వారికి. కానీ ఆ లోపల ఉన్న పక్షి అనుకుంటుంది, నేను ఇంకా బందీగానే ఉన్నా, ఇంకా బందీగానే ఉన్నా. అవును ప్రియ సంగమా, కుమారుడ కుమార్తె, ఈ రాత్రి కాల సమయంలో మీరు దేనికి బందీలుగా ఉన్నారు? బైబిల్ అంటుంది, ప్రభు అంటున్నారు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. అంటే పాపానికి బందీ అంటున్నారు. అది నిజమైన స్వతంత్రం కాదండి. ఈ రాత్రి యేసే మనకు నిజమైన స్వతంత్రం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. పగ, ద్వేషం, అసూయ, క్రోధం వీటన్నిటిని బయటకు వద్దాం. ఆనందముతో, సంతోషంతో, ఆత్మ ఫలము కలిగి మన జీవితం యేసేను క్షమాపణ అడుగుతాం. ఎందుకంటే ఆయన కల్వరి శిలువపైన కాచిన రక్తము ద్వారా ఆయన మనల్ని కొన్నాడు. తన ప్రశస్తమైన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. తన బిడ్డలుగా మనం స్వీకరించాడు. మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక నిర్జీవమైన క్రియలు విడిచి ఆయన వైపు తిరగండి.